మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. అమ్మవారి శక్తిపీఠాలు 51 అని మనకందరికి తెలిసిన విషయమే కదా. ఆ 51 శక్తిపీఠాల్లో పాకిస్తాన్లో బెలూచిస్తాన్లో ఉన్న హింగ్లెస్ మాత అమ్మవారు ఒకరు. ఆ అమ్మవారే మన హైదరాబాద్లో గౌలీగూడలో ఇక్కడ మనకు ప్రత్యక్షమయ్యారు. సో 8 years నుంచి ఇక్కడ మనకి అమ్మవారు మన భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ హింగ్లెస్ మాత గురించి, అలాగే ఈ టెంపుల్ గురించి, ఇక్కడికి భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఎలాంటి కోరికలు అనేవి మనకి నెరవేరుతాయి అనేసి మనం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ సార్, నమస్తే సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మాత అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు, మనకు అందరికి తెలిసిన విషయమే కదా. సో మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, అమ్మవారిని ఎన్ని ఇయర్స్ నుంచి మీరు దర్శనం చేసుకుంటున్నారు, అమ్మవారి కృప ఎలా ఉంది మీరు చెప్తారా? ఓకే, అమ్మవారు నేను ఉదయం దర్శనం చేసుకుని షాప్ ఇస్తానండి. నాకు అంతా బాగా జరుగుతుంది, నాకైతే ఇబ్బంది లేదు. అమ్మవారు ఇక్కడ మెయిన్ టెంపుల్ అయితే పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ లో ముస్లింస్, హిందువులు అందరు కొలుస్తారండి. యాక్చువల్ ముస్లింస్ హిందూ దేవుళ్ళకి పోరు, కానీ అమ్మవారి దగ్గరికి నాని మాత అని చెప్పి పోతారు. నాని మాత అని పోతారు అందరు. ముస్లిం పవిత్రంగా కొలుస్తారు అక్కడ. అది కాక ఈ టెంపుల్ మెయిన్ శక్తిపీఠంగా 51 శక్తిపీఠం ఒక శక్తిపీఠం. సతీమాత అమ్మవారిని ముక్కలు చేసినప్పుడు సతీ మాతని విశ్వస్వామి విభజించి ఇక్కడ మన భారతదేశం అన్ని చోట్ల భాగాలు పడ్డాయి కదా. అక్కడ తల పడ్డది, అక్కడ పాకిస్తాన్ లో తల పై భాగం పడ్డది. అక్కడ శక్తిపీఠం అమ్మవారు ఏర్పడ్డది. ఆ శక్తిపీఠం అమ్మవారు ఈమె అమ్మవారిది మూవీస్ కూడా వచ్చినాయండి. సాహస మూవీ, దానిలో గోపి చందు, తాప్సీ ఉన్నారు. అలాగే అందరికి మాక్సిమం హిందువులు అందరికి తెలుసు ఆ మూవీ గురించి. అప్పుడే అమ్మవారు అని తెలిసింది, చాలా మంది అందరికి తెలియదు. సో ఇక్కడ మనకు అందుబాటులో ఉంది గౌలీగూడ అండి. ఇది సిబిఎస్ దగ్గర రామ మందిర్ బ్యాక్ సైడ్ గౌలీగూడ. అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు, చాలా మంచిదండి. సో మళ్ళీ ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది రద్దీ ఇక్కడ? ఉదయం 5 నుంచి 9:30 వరకు పబ్లిక్ ఉంటుందండి. మళ్ళీ సాయంత్రం 5 నుంచి 9:30, 9:10 కూడా అవుతుంది ఒకసారి. ప్రతి సంవత్సరం ఈ శుక్లపక్ష నవమి ఆషాఢంలో అమ్మవారికి వార్షికోత్సవం చేస్తా ఉంటుంది. అలాగే వార్షికోత్సవంలో బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు ఇలా కూడా బ్రహ్మోత్సవం జులుస్ తీస్తారండి. జులు తీస్తారు. ఇక్కడ దాండియా గర్భారతం అంటారు, భోజన వసతి కల్పిస్తారు, చాలా బాగుంటది. టెంపుల్ కి ధర్మకర్త అయినటువంటి మహేంద్ర కత్రిన్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ గుడి గురించి అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు, మన హింగ్లెస్ మాత. సో మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు, అలాగే ఈ గుడి ప్రత్యేకత గురించి మాకు వివరిస్తారా? 2 जुलाई 2017 में माता जी का प्राण प्रतिष्ठा हुआ। ये माता जी का जो ज्योति आप देख रहे हैं, अखंड ज्योत है। ये हमारा राजस्थान के बाड़मेर डिस्ट्रिक्ट में तहसील सिवाना के अंदर है, जो पहाड़ के ऊपर है। पहाड़ यानी गिरी के ऊपर 500 सीढ़ी सड़के है। उधर बहुत माता जी का बड़ा भव्य मंदिर है। मंदिर बोले तो ये पहाड़ के अंदर प्रकट हुआ माता। वो भगत या राक्षस को मारने के लिए वो टाइम पे प्रकट हुआ, तो वो बहुत अच्छा परसा है माता जी का। उधर से वो ज्योत लाई है। उसका फिर आगे हम पूरा धूमधाम हवन वगैरह इत्यादि करके पूजा पाठ करके प्राण प्रतिष्ठा करें 2 जुलाई 2017 को। उसके बाद में हम ईयरली फंक्शन भी बहुत करते हैं, यानी उसका वार्षिक ईयर होता है ना, तो उसमें अपना हिंदू समाज के हिसाब तिथि के अनुसार रहता है। तो नवमी आषाढ़ शुक्ल पक्ष नवमी को एवरी ईयर हम प्राण प्रतिष्ठा महोत्सव मनाते हैं। उसके पहले हम अष्टादश अभिषेक करते हैं। उसके बाद में साइकिल शोभा यात्रा, उसके बाद उत्सर्ग हवन, रात्रि को जागरण, और ये नवमी के दिन ये ध्वजा है ना माता जी का, ध्वजा को चेंज करते। तो बहुत धूमधाम से उत्सव मनाते। माता जी की पूरे समाज, पूरी बस्ती, जो भी इधर भक्त आते हैं, उनकी बहुत मनोकामना पूर्ण होती है और माता जी कृपा करती है एनी टाइम। और उसके बाद नवरात्रि का भी फंक्शन करते हैं। अभी हाल में गई नवरात्रि, समझो क्षेत्र नवरात्रि का भी करते। फिर ये आशोज महा दीपावली के पहले नवरात्रा था, उसमें भी 9 दिन पूरा गरबा, डांडिया, और बहुत अच्छे से समाज सब सहयोग करते। तो हिसाब से वो भी करते, बहुत धूमधाम से करते। और पूरा हमारे आजू बाजू पूरा बस्ती है, बहुत सपोर्ट करते हम लोगों को। और माता जी का सुबह एवरीडे उसमें 5 to 11:30 तक सुबह का रहता, आरती होता। उसके बाद भक्त दर्शन प्रसादी लेते। शाम का 5 to 9 o'clock तक रहता मंदिर।
आते दिल्ली आते रहते, आजू बाजू वाले सब आके बहुत माता जी का, और बहुत बाहर से भी आए, हमारे राजस्थान के CM साहब भी, अशोक गहलोत साहब भी इधर भी मंदिर में आके गए, और बहुत आते ही है। ఓకే ఓ అమ్మవారి का अखंड दीपम है ना? अखंड दीप जो यानी उधर का जो अखंड दीप रहता है उससे टच करके माता जी का जोत हम लाते हैं इधर, वो यानी इधर भी वो अखंड माता साक्षात आती है हमारे पास, इधर हैदराबाद में आ गई, वो उसका रीजन वो रहता है। उधर का अखंड दीप लाया, वो का वो जोत अभी वो उसको अखंड लगा दिया प्रतिष्ठा के दिन, तो उधर भी अखंड है ये। तो समझो वहां की माता इधर ही है। पाकिस्तान की माता कहाँ है? सिवाना, सिवाना की माता कहाँ? इधर, वो वैसा रहता है। वो हवन इत्यादि करके उसको प्राण प्रतिष्ठा करते। ओके, थैंक यू वेरी मच। ओके, थैंक यू। సో చూసారు కదండి, ఇంగ్లీష్ మాత అమ్మవారి గురించి మనమైతే చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం అడ్రస్ గుర్తుపెట్టుకోండి, గౌలిగూడలో రామ మందిరం బ్యాక్ సైడే ఉంటుంది ఇంగ్లీష్ మాత అమ్మవారి టెంపుల్. అయితే ఆ అమ్మవారి కృప నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంగ్లీష్ మాత అమ్మవారి గురించి మీరు ఎవరైనా పాకిస్తాన్కి వెళ్ళి దర్శించుకున్నా, అలాగే ఈ గౌలిగూడలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నా, నాకైతే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి.